ఇప్పుడు చెప్పబోతున్న 7 నెగటివ్ ఎమోషన్స్ని మీరు మీ జీవితం నుండి విడిచిపెట్టకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు, లా ఆఫ్ విజువలైజేషన్ పనిచేయదు, లా ఆఫ్ కాంపన్సేషన్ పనిచేయదు, ఇన్యాన్ ఫ్రీక్వెన్సీ పనిచేయదు, లా ఆఫ్ ఎనర్జీస్ పనిచేయవు, ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్ పనిచేయవు, లాస్ ఆఫ్ యూనివర్స్ పనిచేయదు, మేనిఫెస్టేషన్ అస్సలు పనిచేయదు. 7 నెగటివ్ ఎమోషన్స్ని ఇమ్మీడియట్గా మీరు విడిచిపెట్టేయాలి. డిసప్పాయింట్మెంట్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది, ఫ్రస్ట్రేషన్ దగ్గర ఎండ్ అవుతుంది. ఈ 7 ఎమోషన్స్ మనలో ఉండడం ద్వారా ₹1 అకౌంట్లో క్రెడిట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. పీస్ ఆఫ్ మైండ్ అస్సలు రాదు, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్ అస్సలు రాదు, అనుకున్న పనులు ఏమీ అవ్వదు, ఇంకాస్త నెగిటివ్ ఎనర్జీ యాడ్ అవుతూ ఉంటుంది, మల్టిపుల్ అవుతూ ఉంటుంది, కాంపౌండ్ అవుతూ ఉంటుంది. దీస్ నెగిటివ్ ఎమోషన్స్ ఆర్ వెరీ బ్యాడ్ ఎమోషన్స్. ఇమ్మీడియట్గా వీ హ్యావ్ టు లెట్ గో ఆల్ దీస్ నెగిటివ్ ఎమోషన్స్. మరి ఏంటా నెగిటివ్ స్టఫ్? ఈ వీడియోలో రివ్యూలు చేయబోతూ ఉన్నాం. ఇది నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానం అని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవి మీరు ఆచరణలో పెడితేనే మేనిఫెస్టేషన్ రిజల్ట్. ఎందుకంటే ఈ 7 ఎమోషన్స్ మీ ట్రాన్స్ఫర్మేషన్కి రిలేట్ అయి ఉంటాయి. మీరు అంతర్గత పరిణితి చెందాలి అంటే, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అంటే, ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే కొన్ని విషయాలు విడిచిపెట్టాలి. ఆ విడిచిపెట్టాల్సిన విషయాలలో ఈ 7 ఎమోషన్స్ నిగూఢంగా మీ శరీరంలో, మీ మనసులో, మీ మైండ్లో, మీ సోల్లో ఇమిడీకృతమై ఉన్నాయి. అవి ఇమ్మీడియట్గా బయటికి పంపించాలి. ఇఫ్ నాట్ దెర్ ఇస్ నో మేనిఫెస్టేషన్. మరి ఏంట 7 ఎమోషన్స్ అన్న మేజర్ సీక్రెట్స్ని ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం శ్రీ అపర్ణాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. I hope you all are doing extremely well. As I said, 7 ఎమోషన్స్ రూపాయికి పనికిరావు మన జీవితానికి. ఇంకాస్త నెగిటివిటీ, ఇంకాస్త దరిద్రం, ఇంకాస్త చెత్త, ఇంకాస్త మీరు ఉన్నత శిఖరాలకు వెళ్లకుండా ప్రతి ఒక్క అంశము ఈ 7 ఎమోషన్స్తో కనెక్ట్ అయి ఉంటాయి, స్ట్రాంగ్గా కనెక్ట్ అయిపోయి ఉంటాయి. ఈ 7 ఎమోషన్స్ మనం పుట్టి పెరిగిన వాతావరణం ద్వారా, మన మైండ్ సెట్ ద్వారా, మన అసోసియేషన్, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ద్వారా బాడీలో బిల్డ్ అయిపోయి, డెవలప్ అయిపోయి, కాంపౌండ్ అయిపోయింది. ఎవ్రీ సింగిల్ సెల్ ఆఫ్ యువర్ బాడీ ఈ యొక్క 7 ఎమోషన్స్తో ఇమిడీకృతమై ఉన్నది. యూ హ్యావ్ టు లెట్ గో. విడిచిపెట్టాలంతే. ఇఫ్ నాట్ దెర్ ఇస్ నో మేనిఫెస్టేషన్, దెర్ ఇస్ నో గ్రోత్, దెర్ ఇస్ నో ప్రోగ్రెస్, దెర్ ఇస్ నో సక్సెస్, దెర్ ఇస్ నో నథింగ్. జీరో. బూడిద, యాష్. ట్రై టు అండర్స్టాండ్. మరి ఏంట 7 నెగిటివ్ ఎమోషన్స్? పాయింట్ నెంబర్ 1, డిసప్పాయింట్మెంట్. ఏదో ఒక గోల్ పెట్టుకున్నారు, అవ్వలేదు, వెంటనే డిసప్పాయింట్ అయిపోతాం. 2 months అయింది, అవ్వలేదు, డిసప్పాయింట్మెంట్. 3 months అయింది, అవ్వలేదు, డిసప్పాయింట్మెంట్. డిసప్పాయింట్మెంట్ లీడ్స్ టు డిసీజ్. డిసీజ్ లీడ్స్ టు నెగిటివ్ వైబ్రేషన్. నెగిటివ్ వైబ్రేషన్ లీడ్స్ టు నెగిటివ్ మేనిఫెస్టేషన్. నెగిటివ్ మేనిఫెస్టేషన్ లీడ్స్ టు యాష్, బూడిద. ఒక 2 వ్యక్తులకి 2 యాక్స్, 2 గొడ్డలు ఇచ్చి సేమ్ కిలోమీటర్స్ ఉన్న ఫారెస్ట్ని కట్ చేయమని చెప్పారు. ఇద్దరికి సేమ్ టైం ఇచ్చారు, సేమ్ క్వాలిటీ యాక్స్ ఇచ్చాడు, గొడ్డలు ఇచ్చాడు. ఒక వ్యక్తి మార్నింగ్ నుంచి కొడతా ఉన్నాడు, ఒక వ్యక్తి ఎక్కువ టైం దాన్ని షార్పెన్ పెట్టడం మీద ఫోకస్ పెట్టాడు, అరగదీస్తూ ఉన్నాడు ఆ గొడ్డల్ని, యాక్స్ని. ఇతను పావు ఇచ్చిన ఏరియాస్లో ఒక పావు వాట కొట్టేశాడు. ఆ టైం మొత్తం ఈయన యాక్స్ని షార్పెన్ చేస్తూ ఉన్నాడు. మిగతా పావు కంప్లీట్ చేసే టైంలో ఇది మొత్తం ఫినిష్ చేసేసాడు. వై? కసరత్, ఎక్సర్సైజ్. ఈడ ఎక్సర్సైజ్ పడాలి. ట్రై టు అండర్స్టాండ్. డిసప్పాయింట్మెంట్ లీడ్స్ టు డిసీజ్. డిసీజ్ లీడ్స్ టు నెగిటివ్ వైబ్రేషన్. నెగిటివ్ వైబ్రేషన్ లీడ్స్ టు నెగిటివ్ మేనిఫెస్టేషన్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో రిజల్ట్, యాష్. వద్దు, అవ్వలేదా? ట్రై చేయండి. రిజెక్షన్ ఈజ్ గాడ్స్ ప్రొటెక్షన్. ఛాలెంజెస్ ఆర్ ద బ్లెస్సింగ్స్. మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకోవాలంటే కొన్ని రిజెక్ట్ అవ్వాలి, కొంత డిసప్పాయింట్మెంట్ అవ్వాలి. ముందు అన్ని డిసప్పాయింట్మెంట్సే. ముందు అనుమానాలు, అవమానాలు, అడ్డంకులు, తర్వాత మీ ఆశీర్వాదాల కొరకు లైన్లు కడతారు. ఏదో ఒకరోజు మీరు ఆచార్యులై కూర్చుంటారు. రాసి పెట్టుకోండి, అది విశ్వవాక్ అని గ్రహించండి. డిసప్పాయింట్మెంట్, ఇట్స్ ఫైన్, కూల్. ప్రతిరోజు చెప్పుకోండి, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ, గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ. గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ మీ, యూనివర్స్ ఈజ్ ప్రొటెక్టింగ్ మీ. ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్. I'm aligned with God's energy, supreme energy, cosmic energy, Guru's energy. I'm happy, I'm healthy, I'm wealthy. ఇలా మీకు మీరు ఒక పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేసుకోండి. డిసప్పాయింట్మెంట్ వద్దు, డిసిప్లైనే ముద్దు.
ఓకే, బీ డిసిప్లైన్. ఎందులో డిసిప్లైన్ కావాలి? అనంత బ్రహ్మాండంతో మమేకం అవ్వడానికి డిసిప్లైన్ కావాలి, పంచభూతాలతో మమేకం అవ్వడానికి డిసిప్లైన్ కావాలి, ప్రకృతితో మదర్ నేచర్తో మమేకం అవ్వడానికి డిసిప్లైన్ కావాలి, మీ ఇన్నర్ సెల్ఫ్తో మీరు మమేకం అవ్వడానికి డిసిప్లైన్ కావాలి, మీ సోల్ని ఐడెంటిఫై చేయడానికి, మీ సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ని అర్థం చేసుకోవడానికి, మీ సోల్తో కనెక్ట్ అవ్వడం కొరకు డిసిప్లైన్ కావాలి. నిజ జీవితంలో ప్రతిరోజు విశ్వమానను ధరించే మేనిఫెస్టేషన్ నిజ జీవితంలో ఆచరణలో పెట్టడానికి డిసిప్లైన్ కావాలి. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్, ద లాస్ ఆఫ్ యూనివర్స్ ఫిజికల్ రియాలిటీలో ఇంప్లిమెంట్ చేయడానికి డిసిప్లైన్ కావాలి. డిసిప్లైన్ లీడ్స్ టు సక్సెస్. సెకండ్ నెగిటివ్ ఎమోషన్ ఫియర్. ఆల్రెడీ చాలా వీడియోస్లో ఫియర్ గురించి మాట్లాడడం జరిగింది. అగైన్ ఈ వీడియోలో దాని గురించి పెద్దగా చెప్పట్లేదు, ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో ఫియర్ వర్సెస్ లవ్ గురించి మాట్లాడున్నాం. ఫియర్ అనేది నెగిటివ్ ఎమోషన్. ఎవడు భయపడతాడు? చేతకాని వాను భయపడతాడు. ఎవడు భయపడతాడు? దైవశక్తి లేదు అని నమ్మని వాడు భయపడతాడు. విశ్వశక్తి లేదు అని నమ్మని వాడు భయపడతాడు. నా ప్రేయర్స్కి రిజల్ట్ రాదు అన్నవాడు భయపడతాడు. నాకు చేత కాదు అన్నవాడు భయపడతాడు. ట్రై టు అండర్స్టాండ్. మీకు నడిపిస్తున్న ప్రతి శక్తి దైవశక్తి, విశ్వశక్తి. మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళే ప్రాసెస్లో వేసిన ప్రతి అడుగులో దైవం యొక్క సహకారం ఉంటుంది, విశ్వం యొక్క సహకారం ఉంటుంది, పంచభూతాల యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. ట్రై టు అండర్స్టాండ్. సో డోంట్ ఫియర్, ఐ ఆమ్ హియర్ అండ్ యూనివర్స్ చెప్తుంది. సెకండ్ పాయింట్, కమ్ అండ్ కో క్రియేట్ విత్ మీ అని చెప్తుంది. అండ్ ఐ కాన్స్పైర్స్ ఎవ్రీథింగ్ ఫర్ యూ అని చెప్తుంది యూనివర్స్. ఒకటే చేయాలా, మమేకం అవ్వండి, స్పిరిచువల్గా ముందుకెళ్ళండి, అన్నీ సెట్ అయితే. డోంట్ ఫియర్. థర్డ్ నెగిటివ్ ఎమోషన్ ఇన్సెక్యూరిటీ. ప్రతిదానికి భయం. భయం, ఫియర్ లీడ్స్ టు ఇన్సెక్యూరిటీ. డిసప్పాయింట్మెంట్ లీడ్స్ టు ఫియర్, ఫియర్ లీడ్స్ టు ఇన్సెక్యూరిటీ. అవుతుందా? అవ్వదా? ఇఫ్ ఇన్కేస్ అవ్వకపోతే, ఏదైనా వ్యాపారం పెడదామంటే బోత్ పాజిటివ్ నెగిటివ్ ఆలోచిస్తాం. ఇంకా 90% థాట్స్ నెగిటివే. అవ్వకపోతే ఇంకేం అవ్వదు. ఇంక అవ్వడానికి ఏం ఉండదు, ఎందుకంటే మనం ఉండం. ఫస్ట్ బిలీఫ్ ఉన్న చోట ఇన్సెక్యూరిటీ ఉండదు. ఇన్సెక్యూరిటీ వేరు, జాగ్రత్త పడడం వేరు. ట్రై టు అండర్స్టాండ్. జాగ్రత్తలు తీసుకోవడం వేరు. కానీ ప్రతిదానికి భయపడితే డిసప్పాయింట్మెంట్ లీడ్స్ టు ఫియర్, ఫియర్ లీడ్స్ టు ఇన్సెక్యూరిటీ, ఇన్సెక్యూరిటీ లీడ్స్ టు జీరో మేనిఫెస్టేషన్. రిజల్ట్ రాదు. మీరు అనుకుంటున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి పట్టుకుంటున్నా, నాకు రిజల్ట్ రావట్లేదు. వై? ఇవి నెగిటివ్ ఎమోషన్స్ క్యారీ చేస్తూ ఉన్నాం, బిల్డ్ చేస్తూ ఉన్నాం, కాంపౌండింగ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాం. విడిచిపెట్టండి ఇన్సెక్యూరిటీస్ని. స్ట్రాంగ్గా సబ్జెక్ట్ని పట్టుకోండి. దైవశక్తితో, విశ్వశక్తితో మమేకం అవ్వండి, మారండి, 360 డిగ్రీలో మారండి, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వండి. ఎందుకు దైవశక్తి మీకు సహకరించదో నేను చూస్తాను. మేనిఫెస్టేషన్, పీస్ ఆఫ్ కేక్. అండ్ ఫోర్త్ వన్, సాడ్నెస్. ఎప్పుడైతే ఇన్సెక్యూరిటీ ఉంటుందో సాడ్నెస్ ఉంటుంది, డల్ అయిపోతాం. ఇంక అవ్వదురా బాయ్, నా లైఫ్ ఇంతే, నా బ్రతికింతే, నా కర్మ ఇలా రాసి ఉన్నది. రేఖలు చెప్పేసాయి, ఆస్ట్రాలజీ చెప్పేసింది, న్యూమరాలజీ చెప్పేసింది, వాస్తు బాగాలేదు, ఈరోజు వేరే షర్ట్ కలర్ వేసాను అందుకే ఏమీ అవ్వలేదు. ఇలాంటి పంచాయతీలు పక్కన పెట్టండి. ఫస్ట్ ఆస్ట్రాలజీ, రెస్పెక్ట్ ఇట్, ఐ రెస్పెక్ట్ 80%, న్యూమరాలజీ 80%, వాస్తు 80%, యూనివర్సల్ ఎనర్జీ 100%, దైవశక్తి, విశ్వశక్తి 100%. మీలో నిగూఢంగా దాగి ఉన్న 112 ఎనర్జీ సెంటర్స్, దట్ ఈస్ ట్రూత్. 112 శక్తిపీఠాలు ఉన్నాయి శరీరంలో, 112 ఎనర్జీ సెంటర్స్. శివుడు చెప్పిన సీక్రెట్. సాడ్ వద్దు, బీ హ్యాపీ, బీ కామ్ అండ్ కంపోజ్డ్ లైక్ శ్రీకృష్ణ. అంతా శుభమే జరుగుతుంది, ధైర్యంగా ఉన్నాడు. అండ్ ఫిఫ్త్ ఎమోషన్, షేమ్. సాడ్ లీడ్స్ టు షేమ్. ఎవడేమనుకుంటాడో, ఏదో సిచ్యువేషన్ జరిగింది, అది బ్యాడ్, దాని నుంచి బయటకు వస్తే ఎవడేమనుకుంటాడు. సొసైటీ ఎవడైనా తిండాడుతున్నాడా మనకి? ఎవడేమనుకుంటే మనకేంటి, నాకు అర్థం కాదు. ఎవడైనా తిండాడుతున్నాడా? మనకు 10 లక్షలు కావాలి, ఎవడైనా ఇస్తాడా? ఎవడైనా ఖాతరు చేస్తాడా? చేయడు. ఆ క్లారిటీ ఉంది. కానీ ఎవడేమనుకుంటాడో, అసలు ఏముంది అనుకోవడానికి? అంత ఖాళీగా ఎవడూ లేడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎవడి లైఫ్ వాడిదే. ఆడికి చాలా ఉన్నాయి హోల్స్, దాన్ని కప్పెట్టుకోవడానికి ఆడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎవడ పంచాయతీలు మనకొద్దు. ఉన్నది ఒకటే లైఫ్. లైఫ్ ఈజ్ వన్ టైం ఆఫర్ అండ్ లిమిటెడ్ ఆఫర్. అండ్ ఈరోజు ఈ క్షణం మన చేతిలో ఉంది. మనం ఏమి ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాం? మన కొరకు, సొసైటీ కొరకు. మన కొరకు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? తల్లిదండ్రుల కొరకు ఏం చేద్దాం అనుకుంటున్నాం? సొసైటీ కొరకు ఏం చేద్దాం అనుకుంటున్నాం? లోక కళ్యాణం, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు ఏం చేద్దాం అనుకుంటున్నామని ఆలోచించండి. షేమ్ వద్దు. ఎవడేమనుకోడు, ఎవడికి ఏమైనా ఫరక్ పడదు. ఎన్ని రోజులు మాట్లాడుకుంటారు నీ గురించి, నా గురించి? అంత టైం ఎవడుకుంది? సక్సెస్ అయి నిరూపించు. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఛాలెంజెస్ వస్తాయి, అడ్డంకులు వస్తాయి, అవరోధాలు వస్తాయి. అందరికీ ఏం గ్రెయిన్ మ్యాటర్, రెడ్ మ్యాటర్ ఎవడు ఏసీలే. అందరూ ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. ఈరోజు ఉన్నత శిఖరాల్లో ఉన్నారు. స్వయం కృషిగా ఎదిగాడు అంటే ఎన్ని ఛాలెంజెస్, ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవరోధాలు, ఎన్ని షేమ్స్. ఈరోజు అక్కడ ఉన్నాడు. మీరు లైఫ్లో టాప్ గోల్ స్కై పెట్టుకోండి. అట్లీస్ట్ లైఫ్లో స్టార్ అవుతాం.
షేమ్ అనేది పక్కన పెట్టండి ప్లీజ్. హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, వెల్దీగా ఉండాలి, రిచ్ అండ్ లగ్జీరియస్గా హెల్దీ లైఫ్ ఉండాలంటే ఫోకస్ ఆన్ మేనిఫెస్టేషన్. ఎవడేమనుకుంటాడు? అంత ఖాళీగా ఎవడు లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్స్టాండ్. సాడ్నెస్ లీడ్స్ టు షేమ్, షేమ్ లీడ్స్ టు జీరో మేనిఫెస్టేషన్, బూడిద యాష్, రిజల్ట్ రాదు. అండ్ 6th నెగిటివ్ ఎమోషన్ ఫ్రస్ట్రేషన్. ఇంకేమవుతామది? డిసప్పాయింట్మెంట్లు, ఫియర్లు, ఇన్సెక్యూరిటీస్, భయాలు, సాడ్, షేమ్. ఇంకేముంటుంది? ఫ్రస్ట్రేషన్. ఎవడి మీద ఫ్రస్ట్రేషను? మనకు చేత కాలేదు, మనకి లేజినెస్, ఇంత మొత్తుకున్న సబ్జెక్ట్ అర్థం కాదు, ఎక్కదు, డిసిప్లైన్డ్గా మనం కదలం. ఎవడి మీద ఫ్రస్ట్రేషను? ఎవరిని బ్లేమ్ చేద్దాం? ఫ్రస్ట్రేషన్ నెగిటివ్ ఎమోషన్. మీకు అర్థం అవ్వాలని ఇలా చెప్తా ఉన్నా. ఫ్రస్ట్రేషన్ ఇట్స్ నెగిటివ్ ఎమోషన్. మేనిఫెస్టేషన్ జరగదమ్మా. సబ్జెక్ట్ని ఫాలో అవుతుంటే నీకే చెప్తా ఉన్నా, మీతోనే నేను మాట్లాడుతున్నా. ఐఎమ్ టాకింగ్ టు యూ. మీకే. ఎందుకు ఫ్రస్ట్రేషను? హెల్త్ వస్తుందా? వెల్త్ వస్తుందా? అకౌంట్లోకి డబ్బులు వస్తుందా? పీస్ వస్తుందా? ఈగో సాటిస్ఫై అవుతుంది. ఆ ఈగో తిండెడుతుందా? విశ్వానికి అలాంటిది బరువు. ఏదో ఒకరోజు పంపించేస్తుంది. గోవిందా గోవింద శివైక్యం. ఇంకా మీరు ఫ్రస్ట్రేట్ అయితే యూనివర్స్ ఫ్రస్ట్రేట్ అవుతుంది. మీరు ఫ్రస్ట్రేట్ అయితే మీ మూడ్ స్పాయిల్ అవుతుంది. యూనివర్స్ ఫ్రస్ట్రేట్ అయితే యూనివర్స్ మూడ్ స్పాయిల్ అవుతుంది. ఇంకా అందరినీ పంపించేస్తుంది బయటికి ఏదో ఒక వైరస్ రూపంలో. ఫ్లష్ అవుట్. ఆ ఛాన్స్ వద్దు, ఇవ్వద్దు. మనిషి జన్మ తీసుకున్నాం. అద్భుతమైన జన్మ మానవ జన్మ, అమోఘమైన జన్మ మానవ జన్మ. అద్భుతమైన జన్మ పొందినప్పుడు లైఫ్ అద్భుతంగానే ఉండాలి. దాని కొరకు మనందరం చేయాల్సింది మేనిఫెస్టేషన్. ఈ నెగిటివ్ ఎమోషన్స్ని పక్కన పెట్టండి. ఎవడేమనుకుంటాడు? షేము, సిగ్గు, భయాలు, డిసప్పాయింట్మెంట్లు, ఇన్సెక్యూరిటీలు, ఫ్రస్ట్రేషన్ వద్దు. అండ్ ఫైనల్ నెగిటివ్ ఎమోషన్ దండం. ఎందుకు జెలస్? ఎవడో గొప్పోడు పరిచయం అయితే సూపర్ గ్రేట్, పక్కన్న ఫ్రెండ్ గొప్పోడైతే వీడు సక్సెస్ అయిపోయాడు, అది ఇది ఎక్కడ లేని జెలస్ ఫీలింగ్. ట్రై టు అండర్స్టాండ్ అమ్మా. భగవంతుడికి జెలస్ ఫీలింగ్ లేదు, విశ్వానికి జెలస్ ఫీలింగ్ లేదు, పంచభూతాలకి జెలస్ ఫీలింగ్ లేదు, హయ్యెస్ట్ పాజిటివ్ ఎనర్జీకి, కాస్మిక్ ఎనర్జీకి, స్పిరిచువల్ ఎనర్జీకి జెలస్ ఫీలింగ్ లేదు. వాటికి అవి లేవు కాబట్టి మీకు ఉండకూడదు. ఆ జెలస్ ఫీలింగ్ లేకపోతేనే అనంత బ్రహ్మాండంతో మమేకం అవుతారు. అప్పుడు అవుతుంది మేనిఫెస్టేషన్. అప్పుడు రిజల్ట్ వస్తుంది. మీ ఎఫర్మేషన్స్కి, మీ విజువలైజేషన్కి, మీ మనీ మంత్రాస్కి, మీ ప్రేయర్స్కి, మీ యంత్రాస్కి, తంత్రాస్కి. జెలస్ విడిచిపెట్టండి. ఉన్నత శిఖరాల్లో ఉన్న వాళ్ళకి జెలస్లు ఉండవు. టాప్ నాచ్ యాటిట్యూడ్ ఉంటుంది. అది పాజిటివ్ యాటిట్యూడ్. అది మిగతా వాళ్ళకి అర్థం కాక వీడికి యాటిట్యూడ్ ఎక్కువ అంటారు. అసలు వీడికి లేనిదే యాటిట్యూడ్. యాటిట్యూడ్ లేనివాడే యాటిట్యూడ్ గురించి మాట్లాడతారు. ఉన్నోడు గమ్మును ఉంటాడు లైఫ్లో. వీడికి చాలా యాటిట్యూడ్ రా, అది పాజిటివ్ యాటిట్యూడ్. మన చూపు బాలే ఆడికంటాం. అందుకే ఏడో నడుస్తూ ఉంటుంది రోటీ కప్పడ మక్కాని కొరకు. ట్రై టు అండర్స్టాండ్. ఇది లైఫ్ చేంజింగ్ సబ్జెక్ట్, ట్రాన్స్ఫర్మేషన్ సబ్జెక్ట్. తల వెంట్రుక నుంచి కాళ్ళు గోరు వరకు మీ జీవితం మారిపోతుంది ఈ 7 ఎమోషన్స్ని బయటికి విడిచిపెడితే. మీ నేమ్, మీ లొకేషన్ కామెంట్లో టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ రివ్యూలింగ్. ఇప్పటి వరకు డిజిటల్ ప్లాట్ఫామ్లో జూమ్ కాల్స్ ద్వారా మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ని టచ్ చేస్తున్నాం. మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ హార్ట్స్ని టచ్ చేస్తున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం శ్రీ వైబ్రెంట్ వంశీ ఈజ్ కమింగ్ లైవ్. మీ కొరకు భగవంతుడి ఆశీర్వాదం, పంచభూతాల యొక్క ఆశీర్వాదం విశ్వం ఆజ్ఞాపించింది. February 23rd హైదరాబాద్లో ఒక ఫుల్ డే ప్రోగ్రామ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ లైవ్. మళ్ళీ వస్తానో రానో తెలియదు. ఏమి జరుగుద్ది? తల వెంట్రుక నుంచి కాళ్ళ గోర్ర వరకు అనంత బ్రహ్మాండంతో మమేకం అయ్యేటట్టు మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రక్రియలు, సాధనలు లైవ్లో ఉండబోతూ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు. హైదరాబాద్లో ఎప్పుడు, ఎక్కడ అన్నీ నా టీం మీకు గైడ్ చేస్తారు. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమ్మీడియట్గా ఎన్రోల్ అవ్వండి. అనంత బ్రహ్మాండంతో మమేకం అవడం ఎలా, విశ్వంతో మమేకం అవ్వడం ఎలా, పంచభూతాలతో మమేకం అవడం ఎలా, ప్రకృతితో మమేకం అవడం ఎలా, మీ అంతరాత్మతో మమేకం అవడం ఎలా, మీ సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, శరీరంలో నిగూఢంగా దాగి ఉన్న దైవ కళల్ని, విశ్వకళని ఒక్కసారి లేపి దుమ్ము దులు ఉంటే దులిపి యాక్టివేట్ చేయడం ఎలా, అన్బ్లాక్ చేయడం ఎలా, ఎనర్జైజ్ చేయడం ఎలా, లైవ్లో హీలింగ్ జరుగుద్ది. మిమ్మల్ని మీరు హీల్ చేసుకునే శక్తిని ఆ ప్రోగ్రాంలో పొందేస్తారు. ఈ అరిచేతుల్లోనే సరస్వతీదేవి ఉంది, లక్ష్మీదేవి ఉంది, గౌరీమాత ఉంది. లక్ష్మీదేవి సంపదకి సంకేతం, సరస్వతీదేవి జ్ఞానానికి సంకేతం, గౌరీమాత శక్తికి సంకేతం. అన్నీ మీ అరిచేతుల్లోనే ఉన్నాయి. సెకండరీ ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. పడిపోతే చేతులే కిందన మోపు లేస్తాం. ఎనర్జీ ఇందులోనే ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్.
ఇంతకు మించి చెప్పలేను. లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ కలవబోతా ఉన్నాం. భగవంతుడి ఆశీర్వాదం ఉంటే, మీకు నాకు ఏదో రుణం ఉంటే మనం కలవబోతా ఉన్నాం. అది దైవ నిర్ణయం. మేజర్ చెప్తున్నాను, కని విని ఎరిగిన ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ మీరు నా ప్రోగ్రామ్స్కి అటెండ్ అయితే డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి మీకు తెలుసు. జస్ట్ ఇమాజిన్, దానికి 1000 రేట్లు ఉండబోతుంది ఫిజికల్ ప్రోగ్రాంలో. ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ ఆల్ ద ఎనర్జీస్ టు ఆల్ ఆఫ్ యూ. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అక్కడ వంశీ గారు మాట్లాడరు. హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ డ్రైవ్ చేయబోతుంది ప్రోగ్రామ్ని. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. డిఫరెంట్ కంట్రీస్ నుంచి తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్మెంట్ స్టార్ట్ చేసేసారు ఇన్ హౌస్లో, అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీలో. ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో ద్వారా రివ్యూలు చేస్తూ ఉన్నా. ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. స్టే ట్యూన్డ్, త్వరలో కలవబోతా ఉన్నాం. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. కలుద్దాం.